నమస్కారం. హైదరాబాద్ నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతుందో దానికి ఇంకొక సంవత్సరం పదవీ కాలం ఉంది. కానీ ఈ లోపుగానే గద్వాల విజయలక్ష్మి ద గ్రేట్ కాంగ్రెస్ లీడర్, తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిన లీడర్, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కు వెళ్ళిన కె కేశవరావు గారి కూతురు గద్వాల విజయలక్ష్మి మేయర్ గా ఉన్నారు. ఆమె బీఆర్ఎస్ నుంచి ఎన్నికై మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సంవత్సరం 3 నెలలు తిరగకుండానే కాంగ్రెస్ పార్టీలోకి మారారు. బీఆర్ఎస్ నుంచి మేయర్ గా కొనసాగుతున్నారు. ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెడతామని ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ దానికి తగ్గ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి అంత తగ్గ ఇది అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది అవసరం ఉంటారో అంతమంది కార్పొరేటర్లు లేరు. అందుకని ఒకసారి 2016 నుంచి ఇప్పటిదాకా ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో మొదటి ఎన్నికలైన 16లో తర్వాత 2020లో రెండోసారి ఎన్నికలు జరిగినాయి. ఈ రెండింటి మధ్యన చూసుకుంటే అప్పటి మెజార్టీ ఇప్పటి మెజార్టీ ఒకసారి టక మనం మాట్లాడుకుందాం. అసలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడతా, పెడితే నెగ్గుతుందా, ఏ పార్టీల మెజార్టీ ఏ పార్టీల అవసరం ఉంటుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఆ కార్పొరేటర్లందరూ వాళ్ళందరినీ కూర్చోబెట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మీటింగ్ పెట్టారు. కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఆ మీటింగ్ లో అవిశ్వాస తీర్మానం రేపు ఫిబ్రవరిలో పెడతామని అనుకుంటున్నారు. దీనికి ఫిబ్రవరి దాకా ఎందుకు ఆగాలి అంటే 2020లో ఈ ఎన్నికైన పాలక వర్గానికి 21లో 4 ఏళ్ళు నిండింది. రేపు ఫిబ్రవరి